జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన ముగ్గురిని పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. హీర్వాన్, లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్నటువంటి సమాచారంతో ఆపరేషన్ మహదేవ్ చేపట్టాయి భద్రతా బలగాలు. ఆర్మీ, సిఆర్పీఎఫ్, పోలీస్ దళాలను చూసి కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. దీంతో ఎదురు కాల్పులు జరిపాయి భద్రతా బలగాలు. జమ్మూ కశ్మీర్లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఆర్మీ, సిఆర్పీఎఫ్ అలాగే జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టినటువంటి ఆపరేషన్ మహదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ హతమైనటువంటి ఉగ్రవాదులు పెహల్గాం దాడికి యత్నించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిగా అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి? ఎస్ నళిని, నిజంగా అంటే ఏదైతే పహల్గాంలో దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఇప్పటి వరకు దొరకలేదన్నది వాస్తవం. అయితే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మాత్రం పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ మొత్తం జల్లెడ పడుతూనే ఉన్నాయి ఏదైతే భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఉగ్రదాడిలో ఏదైతే ఉగ్రవాదులను దాడి చేసినటువంటి క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి సిఆర్పీఎఫ్, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా ఇందులో కీలకమైనటువంటి ఆపరేషన్ మహాదేవ్లో పాల్గొన్నారు. సో ఈ ఆపరేషన్ మహాదేవ్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రోగ్రెస్ గా కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి ఉగ్రదాడిలో 26 మంది యాత్రికులు అక్కడ చంపేశారు. సో ఎంత కిరాతకంగానైతే చంపారో ఆ తర్వాత వాళ్ళకు సరైనటువంటి బుద్ధి చెప్తాము, ఇదంతా కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్ర కుట్రనే అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ భారత్ చేపట్టింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి 6 ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేశారు. సో అనంతరం జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం లోక్సభలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ పైన ఒకవైపు చర్చ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిజంగా చెప్పాలంటే అదే రోజు ఒక ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపడం అనేది ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి చర్యగా కూడా భావించవచ్చు. సో ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఏదైతే పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళే అని చెప్పి కొంత సమాచారం అందుతుంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ కూడా ఏ విధంగానైతే ఆ రోజు నుంచి అంటే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి కొనసాగుతున్నటువంటి ఈ కూంబింగ్ ఆపరేషన్లో గతంలో కూడా దాదాపు 5 నుంచి 6 మందిని ఉగ్రవాదులను ఖతం చేశారు. ప్రత్యేకంగా ఏదైతే బాల్తాల్ కావచ్చు, మిగతా మరికొన్ని ప్రాంతాల్లో వాళ్ళను మట్టుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ ఆపరేషన్స్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఉగ్రవాదులు సైతం దొరకకుండా వాళ్ళు తప్పించుకుని వెళ్లారు. సో అనంతరం వాళ్ళు మెల్లిమెల్లిగా తమ షెల్టర్స్ ను పోగేసుకుంటూ ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తున్నటువంటి క్రమం కూడా కనిపించింది. ఈ రోజు మాత్రం వాళ్ళ పూర్తి స్థాయి సమాచారంతోనే అటు భద్రతా బలగాలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. సో ఫైనల్ గా ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించాయి భారత భద్రతా బలగాలు. సో ఖచ్చితంగా వీళ్ళంతా అదైతే పహల్గాంలో దాడి చేసినటువంటి వాళ్ళే. బైసరన్ వ్యాలీలో ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులను టార్గెట్ చేసి ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళను మాత్రమే చంపేయడం, అందులోనూ మగవాళ్ళనే టార్గెట్ చేసి చంపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సరిగ్గా ఈరోజు పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి ఈ రోజు రేపు చర్చ మొదలవుతున్నటువంటి క్రమంలో లోక్సభలో ఈరోజు రేపు రాజ్యసభలో ప్రారంభం కాబోతుంది. సో ఇదే తరుణంలో ఒకవైపు అక్కడ ముగ్గురు ఉగ్రవాదులు అటు చంపేయడం మాత్రం ఖచ్చితంగా అటు భారత ప్రభుత్వం ఏ విధంగానైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ మహాదేవ్కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఏ విధంగానైతే కమిట్మెంట్తో ఉన్నామనే విషయాన్ని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు. గతంలో ప్రధానమంత్రి మోడీ సైతం స్పష్టం చేశారు, అది పాకిస్తాన్ కావచ్చు, ఇంకే దేశమైనా కావచ్చు, భారత్ పైన దాడి చేసేటటువంటి క్రమంలో ఎక్కడా ఉపేక్షించేది లేదు. తను సైలెంట్ గా ఉన్నా, కూల్ గా ఉన్నా, తన మైండ్ కూల్ గా ఉన్నప్పటికీ ఇటువంటి విషయాల్లో తన రక్తం మాత్రం ఎప్పుడు మరుగుతూనే ఉంటుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఈ ఉగ్రవాద వేట అనేది కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు ముగ్గురు ఉగ్రవాదులను ఖతం చేశారు. ఎప్పుడైతే పహల్గాంలో ఆ దాడి జరిగిన తర్వాత అంటే ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేకంగా భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూంబింగ్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీనగర్కు దాదాపు 50-60 కిలోమీటర్ల రేడియస్ లో చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అటు ఏదైతే పుల్వామాకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఆ పక్కనే ఉన్నటువంటి కొండల్లో మనం నేరుగా అక్కడికి వెళ్ళి లైవ్ రిపోర్టింగ్ కూడా చేసాము. ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడ ఉన్నటువంటి
ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఏ విధంగానైతే భద్రతా బలగాలు చేస్తున్నటువంటి కూంబింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు సో ఆ ప్రాంతాల్లో ఎప్పుడూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఈరోజు మాత్రం 3 ఉగ్రవాదులను కేంద్ర భద్రతా బలగాలు హతం చేశాయి. నళిని. ఎస్ రాజు, మీరు చెప్పినట్టుగా పార్లమెంట్ మొదటి రోజు నుంచి కూడా మనం చూస్తున్నాం అటు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి చర్చ జరగాలని పట్టుబట్టాయి విపక్షాలు. అంతేకాదు అసలు ఈ పెహల్గాం ఉగ్రదాడిని ఎందుకు పట్టుకోలేకపోయారు అని కూడా క్వశ్చన్ రేస్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఆపరేషన్ మహదేవ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఆపరేషన్ మహదేవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎస్, ఆపరేషన్ మహాదేవ్ అనేది గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఆపరేషన్ మహాదేవ్ సంబంధించింది మనం చూస్తే ఏదైతే అమర్నాథ్ యాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది, అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని ఏ విధంగానైతే మహాదేవుడిగా ప్రతి ఒక్కరు కూడా మొక్కుతూ ఉంటారు. అక్కడికి లక్షలాది మంది వెళ్ళి అమర్నాథుడిని దర్శించుకుంటున్నారు. సో ఈ క్రమంలో వాస్తవానికి ఈసారి అంటే పహల్గామ్లో ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ తర్వాత వస్తున్నటువంటి ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుందా లేదని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ టెన్షన్ పడ్డారు. కేంద్రం సైతం ఈ విషయంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసి అంటే గతానికి భిన్నంగా అడుగడుగున కేంద్ర భద్రతా బలగాలను మోహరించి అమర్నాథ్ యాత్రను కొనసాగిస్తున్నారు. యాజ్ ఆఫ్ నో అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేటటువంటి 2 మార్గాల్లో ఒక మార్గం పహల్గామ్ అయితే మరొక మార్గం బాల్తాల్ క్యాంప్. సో పహల్గామ్ నుంచే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా చందన్వాడి చేరుకుంటారు. చందన్వాడి తర్వాత అమర్నాథ్ యాత్రకు ఏ విధంగానైతే ట్రెక్కింగ్ రూపంలో అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే అక్కడ నెలకొన్నటువంటి ఈ భద్రతాపరమైనటువంటి చర్యల నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ టీమ్స్ ఏ విధంగానైతే ఆ కేంద్ర ఆదేశాలతో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా ఖచ్చితంగా ఎవరైతే భగవంతుడిపైన నమ్మకం పెట్టుకొని అమర్నాథుడి దర్శనం కోసం వస్తున్నారో ఏ ఒక్కరికి ఏం జరిగినా మళ్ళీ ఇది ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితిగా మారుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ మొదట ఏ విధంగానైతే ప్రత్యేకంగా ఒకవైపు అడుగడుగున యాత్రికుల కోసం భద్రత ఏర్పాటు చేస్తే మరోపక్క ఆపరేషన్ మహాదేవన్ను కూడా ఎట్ ఏ టైం ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అడవుల్లో ఎక్కడైనా నక్కి ఉన్నటువంటి ఉగ్రవాదులను కావచ్చు లేదంటే ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నటువంటి వాళ్ళను కావచ్చు వీళ్ళందరినీ పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఆ మహాశివుడి ఆకాంక్షగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ రాక్షసుల్లా మారినటువంటి ఉగ్రవాదులను అంతమొందించాలనేటువంటి లక్ష్యంతోనే ఆపరేషన్ మహాదేవన్ అనేటువంటి ఒక ఏదైతే ఈ కొత్త ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. సో ఫైనల్ గా ఇప్పుడు ఆపరేషన్ మహాదేవన్లో 3 ఉగ్రవాదులు ఖతమయ్యారు. ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగానైతే పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులుగానే ఇప్పటి వరకు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎప్పుడైతే అక్కడ జరిగినటువంటి అంటే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రదాడి జరిగితే ఆ వెంటనే అంటే ఆ సమయంలో అక్కడ భద్రతా ఫోర్స్ లేకపోవడం కింద ఉన్నటువంటి అంటే బైసరన్ వ్యాలీ మనం చూసాము. పహల్గామ్ అనేది కింద ఒక ఏరియా, అక్కడి నుంచి బైసరన్ వ్యాలీకి వెళ్ళాలంటే దాదాపు 6 నుంచి 9 కిలోమీటర్ల మార్గం ఉంటుంది. అది నడుచుకుంటూ వెళ్ళాలి లేదంటే అటు గుర్రాల పైన వెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడికి అక్కడ ఫోర్స్ అనేది లేకపోవడం వల్లనే ఎంతో ప్లాన్ చేసి పహల్గామ్లో ఇదంతా కూడా ప్రణాళికను సిద్ధం చేసుకొని ఎన్నో రోజులు అక్కడ స్కెచ్ చేసుకొని ఉగ్రవాదులు దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి యాత్రికుల్లో ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళను ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను అందులోనూ మగవాళ్ళనే టార్గెట్ చేశారు. నిజంగా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ నేపథ్యాలు కావచ్చు వాటన్నిటినీ కూడా తర్వాత ఎంతో పరిశీలించాము. అప్పుడే పెళ్ళై అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కీలక అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలో అక్కడ వాళ్ళకి షెల్టర్లు ఇస్తుంది ఎవరు, వాళ్ళు ఎలా ఇక్కడికి చేరుకున్నారు అనేది కూడా మనకు తెలిసింది. సో ఫైనల్ గా అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అనేది కూడా తెలిసింది. సో ఆ ఫ్రంట్ కి సంబంధించినటువంటి ఏదైతే టెర్రర్ రెసిస్టెంట్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి వాళ్ళను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున అటు కూంబింగ్ కూడా జరిగింది. కానీ ఆ సమయంలో నిజానికి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు తప్పించుకొని వెళ్ళిపోయారు. నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనేది భారత సైన్యం వాళ్ళ వెంటపడి ఎప్పటికప్పుడు కూంబింగ్ జరుపుతూనే ఉంది, ఆపరేషన్స్ ఉన్నాయి. అదే క్రమంలో భారత్ సైతం పాకిస్తాన్కు ఒక సరైనటువంటి బుద్ధి చెప్పనటువంటి ఆలోచనతోనే ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేసింది. ఏ విధంగానైతే ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి 30 నిమిషాల్లో కంప్లీట్ చేశారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే 6 ఉగ్రవాద శిబిరాలను
నాశనం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ తర్వాత ఇంతకీ ఈ ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎక్కడ అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలోనే కొంతమంది ఇతర ఉగ్రవాదులను సైతం మట్టు పెట్టింది భారత సైన్యం. కానీ అసలైనటువంటి ఉగ్రవాదులు ఏదైతే పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు మాత్రం చిక్కలేదనేది ఒక ఆందోళన కలిగించినటువంటి అంశమే. ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, పహల్గామ్లో ఉగ్రదాడికి అందులో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఫైనల్ గా ఈ రోజు ముగ్గురిని ఆపరేషన్ మహాదేవన్ ద్వారా హతం చేశారు. మరి ఆ ముగ్గురు ఖచ్చితంగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళే అని చెప్పి ఇప్పటికైతే చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అధికారిక సమాచారం కూడా వస్తుంది. అంతేకాదు ఒకవైపు రాజ్నాథ్ సింగ్ ఏ విధంగానైతే తను చర్చను ప్రారంభిస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, ప్రధానమంత్రి మాట్లాడేటువంటి సమయంలో కూడా దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని పార్లమెంట్లో స్పష్టంగా తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.